హరి ఓం సర్వేభ్యః. సంస్కృతం నేర్చుకుందాం. సంస్కృతంలో ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను, వాటి మనం ఎలా మాట్లాడాలి. ఒక పదం త్యజతు. త్యజతు అంటే విడిచిపెట్టు అన్నమాట. త్యజతు ఏంటి మనం విడిచిపెట్టాలి. త్యజతు. క్రోధం త్యజతు, క్రోధం. భయం త్యజతు, భయం విడిచిపెట్టు. ఆలస్యం త్యజతు. ఆలస్యం అంటే బద్ధకం. ఆలస్యం అంటే బద్ధకం అన్నమాట. సో ఆలస్యం త్యజతు, క్రోధం త్యజతు, భయం త్యజతు. అహంకారం త్యజతు. అహంకారం కోపం లాంటిది. అహంకారం కూడా. అహంకారం త్యజతు. ద్వేషం త్యజతు. అసత్యం త్యజతు. దుర్వ్యసనం త్యజతు. సో విడిచిపెట్టేసాయి ఇలాంటివన్నీ. విడిచిపెడతాం మనం సాధారణంగా? చెడ్డ గుణాలే కదా విడిచిపెడతాం. సో ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇవన్నీ కూడా మనకి తెలుగులో ఉన్నాయి. క్రోధం, భయం, అహంకారం, ఇవన్నీ సంస్కృత పదాలే మనం తెలుగులో వాడుకుంటాం. సో క్రోధం త్యజతు, భయం త్యజతు, అహంకారం త్యజతు. త్యజించేసాడు అంటాం తెలుగులో కూడా. ఆ త్యజించడం అనే పదం వాడుకుంటున్నాం. త్యజతు అనేది సంస్కృత పదమే. ఇంకొక పదము మాస్తు. మాస్తు అంటే వద్దు. మాస్తు వద్దు. సంశయం మాస్తు. సంశయం మాస్తు అంటే సంశయం వద్దు. మాస్తు అంటే వద్దు అని అర్థం అన్నమాట. సంశయం మాస్తు. విలంబ మాస్తు. విలంబ అంటే ఆలస్యం. మనం ఆలస్యంగా లేట్ అంటాం కదా, లేట్గా అంటాం కదా, అదనమాట. విలంబ మాస్తు. చింతా మాస్తు. పర్వాలేదు అంటాం కదా, ఏం పర్వాలేదు అన్నప్పుడు చింతా మాస్తు. ఎవరైనా చెప్తారు, అయ్యో అలా చేసేనే, అరే అలా ఎందుకని, చింతా మాస్తు. దుఃఖం మాస్తు. మాస్తు వద్దు. దుఃఖం మాస్తు. అసత్యం మాస్తు. భయం మాస్తు. ఏవం మాస్తు. ఏవం మాస్తు. ఏవం అంటే ఆ విధంగా వద్దు. ఏవం మాస్తు, ఆ విధంగా చేయొద్దు అంటాం అనుకోండి. ఏవం మాస్తు. ద్వేషం మాస్తు. అహంకారం మాస్తు, వద్దు అన్నమాట. తర్వాత మాస్తు అంటే వద్దు. మా అంటే కూడా వద్దనే. మా. ఇప్పుడు మా గచ్చతు, వెళ్ళొద్దు. మా గచ్చతు, వెళ్ళొద్దు. మా శృణోతు, వినొద్దు. మా వదతు, చెప్పొద్దు. మా పఠతు, చదవద్దు. మా పఠతు. మా క్రీడతు. యాక్చువల్గా మనం మా క్రీడతు కాదు, క్రీడతు కానీ మనం వద్దు అనేనా చెప్పాలంటే నిద్ర మాస్తు. సో మాస్తు. మా మా అంటే వద్దు. మా స్వీకరోతు. ఉత్కోచం మా స్వీకరోతు. ఉత్కోచం అంటే లంచం, బ్రైబ్. ఉత్కోచం మా స్వీకరోతు. ఉత్కోచం మా దదాతు. ఇవ్వద్దు, తీసుకోవద్దు, ఇవ్వద్దు. ఉత్కోచం మా స్వీకరోతు, మా దదాతు. మా లిఖతు, రాయొద్దు అంటాం అనుకోండి. మా లిఖతు. శృణోతు. ఎవరన్నా చెడ్డ మాటలు చెప్తుంటే మా శృణోతు. చెడ్డ మాటలు చెప్తుంటే మా వదతు, చెప్పద్దు. సో మా అంటే వద్దు అన్నమాట. మా గచ్చతు, వెళ్ళొద్దు. ఆపణం మా గచ్చతు. చలచిత్రం మా గచ్చతు. వద్దు అన్నప్పుడు మా చెప్తాం అన్నమాట. వెళ్ళొద్దు, వినొద్దు, చెయ్యొద్దు. మా కరోతు, చెయ్యొద్దు. మా కరోతు, చెయ్యొద్దు. సో ఈ విధంగా మాస్తు అంటే వద్దు, మా అంటే కూడా వద్దు. ఇప్పుడు చెప్పాను కదా ఉదాహరణలు, ఆ విధంగా మీరు అభ్యాసం చేయండి, మీకు అర్థం అవుతుంది. తర్వాత నాస్తి. నాస్తి అంటే లేదు. మమ సమీపే లేఖని నాస్తి. మమ సమీపే
లేఖని 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 నాస్తి. మమ సమీపే పుస్తకం నాస్తి. మమ సమీపే దూరదర్శనం నాస్తి. మమ సమీపే చలవాణి నాస్తి. చలవాణి అంటే ఫోన్. ఏదైనా లేదు అన్నప్పుడు నాస్తి. మమ హస్తే సుధాఖండ అస్తి ఉంది. మమ హస్తే సుధాఖండ అస్తి. మమ హస్తే సుధాఖండ నాస్తి. సో నాస్తి అంటే లేదు. మమ సమీపే కిం కిం నాస్తి. స్యూతః నాస్తి. స్యూతః అంటే బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ కానీ సంచి. మమ సమీపే స్యూతః నాస్తి. మమ సమీపే ధనం అస్తి. మమ సమీపే పుస్తకం అస్తి ఉంది. మమ సమీపే పత్రం అస్తి. పత్రం పేపర్. పత్రం పేపరు. ఆకు కూడా పత్రమే. మమ సమీపే పత్రం అస్తి. ఒక్క పత్రం అయితే పత్రం. మమ సమీపే పత్రాణి అస్తి. ఆకులు ఉన్నాయి. విఘ్నేశ్వరి పూజకి మనము ఆకులు తెచ్చుకుంటాం కదా. పత్రాణి సంతి. వృక్షే బహూని పత్రాణి సంతి. చాలా ఆకులు ఉన్నాయి. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. బహూని పత్రాణి సంతి. వృక్షే బహూని పుష్పాణి సంతి. ఉన్నాయి. అస్థి ఉంది, సంతి ఉన్నాయి. నాస్తి లేదు. నాస్తికి కొన్ని పదాలు చెప్దాము. మమ సమీపే కిం కిం నాస్తి. స్యూతః నాస్తి. దూరవాణి నాస్తి. దూరదర్శనం నాస్తి. అనంతరం నా అంటే కూడా కాదు. నా అంటే కూడా కాదు అని అర్థం. అహం న గచ్చామి. నేను వెళ్ళను. నా అంటే ఈ విధంగా మనం అర్థం చేసుకుంటాం. అహం నా గచ్చామి. మా గచ్చతు. వద్దు అంటే మా గచ్చతు. అహం నా గచ్చామి. నేను వెళ్ళను. అహం నా వదామి. నేను చెప్పను. అహం నా వదామి. చెప్పను. అహం నా శృణోమి. నేను వినను. అహం నా జానామి. నాకు తెలియదు. అహం నా జానామి. నాకు తెలియదు. ఏవం వక్తుం నా ఉచితం. ఉచితం అంటే సరైంది కాదు అన్నప్పుడు నా ఉచితం. అలా చెప్పడం సరిగ్గా లేదు, అలా సరికాదు అంటాం అనుకోండి, నా ఉచితం. సో ఇవి ఒకసారి మీరు అభ్యాసం చేయండి. త్యజతు వదిలే. మాస్తు వద్దు. అద్య అన్నం మాస్తు. ఉపాహారం ఆవశ్యకం. మాస్తు వద్దు. మా అంటే కూడా నో అన్నమాట, కాదు. అహం నా గచ్చామి. అహం నా స్వీకరోమి. అహం నా శృణోమి. నేను వినను. అహం నా నా అంటే నేను చెయ్యను. మా శృణోమి. మా వదామి. మా విళంబ కరోమి. మా కరోమి అంటే నేను చెయ్యను. తర్వాత నాస్తి లేదు. మమ సమీపే కిం కిం నాస్తి. కిం కిం అంటే ఏమిటేమిటి. నాస్తి వదంతు. చింతయంతు వదంతు. అహం ఇదానీం సమాపయామి. పునర్మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం.